వెల్కమ్ టు న్యూస్ 99 నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి. మాజీ ఎంపీ వి హనుమంతరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్. మహబూబాబాద్ జిల్లాలో చికెన్ షాపులు బంద్. చికెన్ విక్రయాల్లో మార్జిన్ను పెంచాలని డిమాండ్. తుమ్కొండ మున్సిపల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయండి మహాప్రభు. చెత్త సేకరణ చేసే కార్మికులకు డంపింగ్ యార్డ్ లేక నానాయాతన. జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ జెండా రూపకల్పన చేసిన రోజు సందర్భంగా అంబర్పేట వి హనుమంతరావు అంబర్పేట అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ జెండా ఎగురవేసి పింగళి వెంకయ్యకు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ పింగళి వెంకయ్యకు జాతీయ జెండా రూపకల్పన చేయాలని సూచించడంతో పింగళి వెంకయ్య జాతీయ జెండాను తయారు చేశారని, అలాంటి పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని ఆయన సూచించారు. ఈరోజు జాతీయ జెండా ఆవిష్కారానికి ఒక కారణం ఉన్నది. ఆ రోజులలో 1921లో మహాత్మా గాంధీ గారు ఏదైతే మార్చ్ 31 అండ్ 1 2 రోజులు విజయవాడలో ఏఐసిసి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 2వ రోజు మహాత్మా గాంధీ గారు పింగళి వెంకయ్య గారు నువ్వు జెండా తయారు చేసినావు, ఆ మోడల్ చూపించమన్నాడు. అంటే ఆయన ఆ జెండా ఏ విధంగా ఉండాలని నందిగూడెం గ్రామంలో దొరవారి అక్కడ ఉంటూ ఆయన మచిలీపట్నం ఆ రోజులలో అది బ్రిటిష్ పరిపాలన ఉండేది. దాని తర్వాత కృష్ణా జిల్లా ఏదైతే కోదాడు ఇప్పుడు తెలంగాణలో ఉన్నది. ఒకటి ఆరెంజ్ ఒకటి గ్రీన్ ఉండే జెండా మీద కలర్. అప్పుడు మహాత్మా గాంధీ అన్నాడు వైట్ కూడా ఉండాలి, తయారు చేసి రమ్మన్నాడు. దాని తర్వాత ఆ జెండా ఆవిష్కరించడానికి 22 జూలై 1947 అంటే ఆగస్టులో వచ్చింది. 15 ఆగస్టుకు మన స్వాతంత్రం వచ్చింది. దానికంటే ముందే ఈ జెండాను ఆవిష్కరించి అందులో అశోక చక్రం పెట్టవడం జరిగింది. ఆ తర్వాత 2009లో ఆ రోజులలో మరి ఏది కేంద్రంలో మా ప్రభుత్వం ఉండే ఆయనకు ఆనర్ చేయడానికి ఆయనది ఏదైతే స్టాంపు తయారు చేయాలని స్టాంపు మీద ఆయన బొమ్మ వేయడం జరిగింది. ఆ తర్వాత ఆలోచన వచ్చింది ఏదో ఎట్టి పరిస్థితుల్లో 2009లో భారతరత్న ఇవ్వాలనేది ఒక ఆలోచన కూడా వచ్చింది. కానీ అది పెండింగ్ ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ గారు తిరంగా ర్యాలీ అంటున్నాడు. ఎక్కడ కూడా తిరంగా ఉండాలనేది ఆయన ఆలోచన మంచిదే. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత తిరంగా జెండా గురించి చర్చ జరుగుతూ ఉన్నది. కానీ ఆ తిరంగా జెండా జాతీయ జెండా తయారు చేసినటువంటి పింగళి వెంకయ్య గారికి గుర్తింపు లేదు. అప్పుడే మేము అనుకున్నాం ఆయనకు భారత రత్న ఇవ్వాలని. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఏది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చికెన్ షాప్ నిర్వాహకులు బంద్ను పాటిస్తున్నారు. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించడంతో చికెన్ షాప్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేసి ఈ బంద్ను పాటిస్తున్నారు. చికెన్ విక్రయాల్లో మార్జిన్ను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పౌల్ట్రీ కంపెనీలు కార్పొరేట్ కంపెనీల మూలంగా చికెన్ సెంటర్లు నిర్వహించేవారు వ్యాపారులకు ఇచ్చే మార్జిన్ తగ్గించాయని, దానివల్ల మాకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పౌల్ట్రీ కంపెనీలు ఇతర కంపెనీలతో చర్చలు జరిపి సామాన్యులకు తక్కువ ధరలో చికెన్ అందేలా చూడాలని, వ్యాపారులకు తగ్గించిన మార్జిన్ పెంచేలా చొరవ చూపాలని అన్నారు. లేని పక్షంలో పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చే వరకు బంద్ కొనసాగిస్తామని హెచ్చరించారు.
చికెన్ సెంటర్ అసోసియేషన్ మనకి ఇద్దరు ట్రేడర్స్ ఉన్నారు కదా, పిఎం రెడ్డి ఉన్నాడు, పవన్ ఉన్నాడు కదా. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చికెన్ సెంటర్ల యూనియన్ల తరపున టోటల్ స్టేట్ వైడ్గా ఏదైతే బంద్ పిలుపునిచ్చారో దానికి మహబాద్ జిల్లా చికెన్ సెంటర్ అసోసియేషన్ నుంచి సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తున్నాము. ఈరోజు మా సమస్య ఏమిటంటే చికెన్ సెంటర్లలో ఎవరైతే ఎన్ని సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నారో గత 8 నెలలుగా కార్పొరేట్ సంస్థలు స్నేహ ఇలాంటి ఒక 27 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కంపెనీలు కలిసి ఈ చిన్న చిన్న చికెన్ సెంటర్లని మరియు ట్రేడర్లని ఇబ్బందులకు గురి చేస్తూ కస్టమర్లకి చికెన్ అందకుండా అధిక రేట్లు పెంచి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీన్ని మేము వెంటనే పసిగట్టకుండా యాక్చువల్లీ మేము ఒక 8 మంత్స్ నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఫైనల్లీ ఈరోజు దీనికి ఒక పెద్ద ఉప్పెనలాగా ఈ ఉద్యమం జరుగుతుంది. కావున ఈ ఉద్యమాన్ని మేము చికెన్ సెంటర్లో అందరం కలిసి దీన్ని ఇంకా ముందు భవిష్యత్ కార్యాచరణ మా స్టేట్ బాడీ ఎలా చెప్తుందో చేసి చికెన్ మార్జిన్ అనేది తగ్గించాలి. కంపెనీలు మా డిమాండ్స్ని పరిష్కరించి గవర్నమెంట్ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కంపెనీస్ తోటి మాట్లాడి పబ్లిక్కి తక్కువ రేటుకి చికెన్ అందేలా చూడాలని ఒక కమిటీ ఏర్పాటు చేసి దాన్ని ఈ కంపెనీస్ని మానిటర్ చేసుకుంటూ ఈ రేట్ని ఒక లిమిట్లో పెట్టాలని మేము మా ముఖ్య డిమాండ్. మరియు మా చికెన్ సెంటర్లో మేము ఇబ్బంది పడుతున్నాము. ఈ మార్జిన్ పెంచడం వల్ల కస్టమర్కి, కంపెనీస్కి, ట్రేడర్స్కి మధ్యలో మేము ఉన్నాము. డైరెక్ట్గా పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అయ్యేది మేము కాబట్టి మేము పబ్లిక్కి సమాధానం చెప్పలేకపోతున్నాం. ఇలాగే నష్టపోతున్నాం. చాలామంది వరకు ఈ 8 మంత్స్ నుంచి దగ్గర మహబాద్ డిస్టిక్లో 5000 షాప్స్ ఉన్నాయి. ఈ 5000 షాలని మా డిమాండ్. మాకు కంపెనీ మార్జిన్ ఇచ్చేసి మేము కూడా అప్పుల బాధలతో ఇబ్బంది పడకుండా ప్రతిదీ సక్రమంగా నడవాలనేది మా డిమాండ్. ఇంతవరకు ఎవరు కానీ షాపుల వాళ్ళు షాపులు తీసినా, బండ్ల వాళ్ళు ట్రేడర్స్ బండ్లు తీసినా, ఏం జరిగినా తర్వాత జరిగే పర్యవసానానికి ఎవరు బాధ్యులు కారు. మేము కమిటీ నుంచి మీకు ముందుగానే హెచ్చరిస్తున్నాం. ఆల్రెడీ ముందు చెప్పాము, ఇప్పుడు కూడా చెప్పి మద్దతు ఇచ్చి ఇది ఏదైతే స్టేట్ బాడీ ఎప్పటి వరకు అయితే సమ్మె విరమణ మనం షాపులు తీద్దామని డిసైడ్ చేస్తారో స్టేట్ బాడీ తోటి మేము అనుగుణంగా పనిచేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఒకటి, మున్సిపల్ అధికారులు చేసేది ఒకటి. ఇదెక్కడి న్యాయం? జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చెత్త సేకరణ చేసే కార్మికులకు డంపింగ్ యార్డ్ లేక నానా యాతన పడుతూ వారి బాధలు వర్ణనాతీతంగా పరిణమించాయి. ఇది వాస్తవం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో గల తుమ్కుంట మున్సిపల్ పరిధిలో డంపింగ్ యార్డ్ లేదు. అనునిత్యం ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేసే 40 మందికి పైగా కార్మికులు సేకరించిన చెత్తను సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలు డంపింగ్ యార్డులకు వెళ్లి చెత్త డంప్ చేయవలసి వస్తోంది. దీంతో చెత్త సేకరణ కార్మికులు నరకయాతన పడుతున్నారు. డంపింగ్ యార్డ్ విషయంలో గత 3 నెలల నుంచి సంబంధించిన మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ పలువురు అధికారుల దృష్టికి తెచ్చిన ప్రయోజనం లేకపోయిందని చెత్త సేకరణ కార్మికుల సంఘాల నేతలు ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మంగళవారం మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ కీసర సర్కిల్ అధికారులకు డంపింగ్ యార్డ్ విషయంలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎత్తిరి గోపి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చెత్త సేకరణ విషయంలో రామ్కే సంస్థ కోట్ల రూపాయలు చెల్లించడం జరుగుతోందని, తమ కార్మికులకు మాత్రం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయించకపోవడం శోచనీయమని విమర్శలు చేశారు. తుమ్కుంట మున్సిపల్ పరిధిలో గత 3 నెలల నుంచి డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు విజ్ఞప్తి చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు, సంబంధించిన అధికారులు తక్షణం స్పందించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని, లేనిచో విధులు బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. స్వచ్ఛ ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో తుమ్కుంట ప్రెసిడెంట్ సూరి, షామీర్పేట సనత్ నగర్ ప్రెసిడెంట్ తిరుమలయ్య, రక్షణ కవచం అధ్యక్షుడు సూరిబాబుతో పాటు ఎల్లయ్య, వీరేష్, భీమా, సూర్యనారాయణ, రవి, కోటి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మాకు తుమ్కుంట నుండి చెత్త డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. గత 3 నెలల నుండి చాలా ప్రాబ్లాలు పడుతున్నారు కార్మికులు.
ఇలానే డీసీ గారిని కలవడింది, అలానే డీని కలవడం జరిగింది. తర్వాత జోనల్ కమిషనర్ గారిని సోమవారం కలవడం జరిగింది. ఇమ్మీడియట్గా డంపింగ్ యార్డ్ మీకు నేను మాట్లాడి కట్అవుట్ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ మేము నిన్న ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి మరి రావడం జరిగింది. కానీ ఎలాంటి స్పందన లేదు. ఇక్కడ వస్తే డీసీ గారు లేరు, నెక్స్ట్ అట్లే డి గారు కానీ లేరు. మేము దీనిపైన ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. మేము గత 15 ఏళ్ళ నుండి అక్కడ చెత్త సేకరణ చేస్తున్నాము. కానీ 40 మంది కార్మికులు ప్రతిరోజు డోర్ టు డోర్ కలెక్షన్ చేసుకొని డంపింగ్ యార్డ్ చూపించడం వల్ల జవహర్నగర్కి వెళ్తున్నాం, ఒకరోజు కీసర్కి వస్తున్నాము, ఎక్కడ వీలైతే అక్కడ అడిగి పోస్తున్నాం. కానీ ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ లేదు ఆఫీస్ నుండి. ఎలాంటి ఒకసారి జేసీబీ పంపించమన్నా జేసీబీ పంపారు. మేమే డబ్బులు పోగేసుకొని అందరం మంచి కింద వేసుకొని సాఫ్ చేసుకుంటాం ఇంతవరకు. కానీ ఇంతవరకైనా కానీ యాక్షన్ అయితే తీసుకోలేదు ఆఫీస్ తరపు నుండి. ఇమ్మీడియట్గా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మీడియా మిత్రులు నమస్కారం. మేము స్వచ్ఛ ఆటో టిప్పర్ యూనియన్ నాయకులం, మల్కాజ్గిరి జోన్ మరియు గ్రేటర్ హైదరాబాద్ మరియు సైబరాబాద్ యూనియన్ నాయకుని. నా పేరు స్వచ్ఛ ఆటో టిప్పర్ యూనియన్ నాయకుని ఎత్తర్ గోపి నా పేరు. ఇక్కడ తుమ్కుంటలో దగ్గర 40 ఆటోలు ఉన్నాయి. ఇంటింటి చెత్త సేకరణ విషయంలో వీళ్ళు రోజు ఇంటింటి చెత్త సేకరణ చేసినా కూడా ఆ చెత్త ఎక్కడ పోయాలి అనే విధంగా లేదు. ప్రభుత్వం ఏమో రామ్కి వ్యవస్థకు నెలకొచ్చి 100 కోట్ల పైన ఇస్తుంది, కానీ తుమ్కుంటలో డంపింగ్ ఏరియా అనేదే లేకుండా ఉంది. కార్మికులు అందరూ చాలా బాధలో ఉన్నారు. ఇళ్ళలో చెత్త తీయకుంటేమో ఇళ్ళ వాళ్ళు చెత్త ఎందుకు తీస్తలేరు అంటున్నారు. చెత్త తీస్తే అది పోయడానికి లేదు. ఒకరు 10 కిలోమీటర్లు పోవాలి, ఒకరు 15 కిలోమీటర్లు పోవాలి, లేకుంటే అక్కడ షామీర్పేట పోవాలి, లేకుంటే కీసరకు రావాలి అనే విధంగా ఎక్కడెక్కడో పోయడం జరుగుతుంది. ఈ విషయం మీద కూడా గత 3 నెలల నుంచి చెప్తున్నారు. తుమ్కుంట కమిషనర్ గారు ఎందుకు స్పందిస్తలేరో, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది, మళ్ళీ మొత్తం ఆటోలు బంద్ చేయమని చెప్తారా? బంద్ చేయమంటే బంద్ అనే చేస్తారు. మళ్ళీ ఇళ్లలో చెత్త మురిగిపోయి ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది అనేది అందరికీ తెలుసు. ఈ అధికారులు ఎందుకు స్పందిస్తలేరో, కార్మికులను ఎందుకు పట్టించుకోలేరో అర్థమైతే లేదు. చెత్త కార్మికులు అంటే ఈ కమిషనర్ల గారు అసలు తెలియనట్టు అసలు పట్టించుకోవడం లేదు. 3 నెలల నుంచి వాళ్ళు మాకు డంపింగ్ లేదు అని తిరుగుతున్నా కూడా ఏమాత్రం పట్టించుకుంటలేరు. కాబట్టి కీసర జోన్ ఆఫీస్కి రావడం జరిగింది. యూనియన్ నుంచి కూడా లెటర్ ప్యాడ్ కూడా రాసి ఇచ్చినాము. ఈ విధంగా ఉంది, మా కంపల్సరీగా మా కార్మికులకు డంపింగ్ ఏరియా కేటాయించే విధంగా ఉండాలని కూడా డీసీ గారిని మరియు డిఈ గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది. మరియు మల్కాజ్గిరి జోన్ కమిషనర్ గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది. లక్షల కోట్ల రూపాయలు రామ్కి వ్యవస్థకి ఇస్తుండగా కూడా చెత్త పోయడానికి జాగలేదంటే ఏ విధంగా ప్రభుత్వం నడుస్తుందో మీరందరూ కూడా గమనించాలి. ఈ వెంటనే మా కార్మికులందరి తరఫున కూడా కంపల్సరీగా వీళ్ళకు తొందరలో కంపల్సరీ డంపింగ్ యార్డ్ చూపించకుంటే కంపల్సరీగా మొత్తం ఆటోలు బంద్ చేసి ఈ మున్సిపల్ ఆఫీస్ కాడ వచ్చి మేము పెట్టుకొని కూర్చుంటామని కూడా మీడియా మిత్రుల తరఫున తెలపడం జరుగుతుంది. షామీర్పేట ప్రెసిడెంట్ అయిన సూరి గారు మరియు ఆయనకు సంబంధించిన నాయకులందరూ కూడా ఏకతాటిగా ఉండి మమ్మల్ని పిలవడం జరిగింది. ఈ విషయం మీద ఇక్కడికి రావడం, వారి సమస్యని డీజీ గారికి కూడా తెలపడం జరుగుతుంది. కాబట్టి వెంటనే కంపల్సరీగా ఈ 40 మంది కార్మికులకు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. స్వచ్ఛాట కార్మికుల ఐక్యత, స్వచ్ఛాట కార్మికుల ఐక్యత, స్వచ్ఛాట కార్మికుల ఐక్యత, స్వచ్ఛాట కార్మికుల ఐక్యత, స్వచ్ఛాట కార్మికుల ఐక్యత. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్తరా నక్షత్రం సందర్భంగా మణికంఠ స్వామి జన్మదిన వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అయ్యప్ప స్వామికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని పుష్పాలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు స్వామి శరణాలతో మార్మోగించారు. భజన బృందం సభ్యులు డప్పు డోలక్ తాళాలతో భక్తి గీతాలను ఆలపించగా మహిళలు పెద్దలు కలిసి భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. భక్తులు సమూహంగా కూర్చుని భజన కీర్తనలు చేయడం, నమస్కార భంగిమలో స్వామివారిని ప్రార్థించడం జరిగింది. కార్యక్రమంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు, భక్తులకు అల్పాహార వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భజన బృందం సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాలభిషేకం
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు ముఖ్యంగా రైతులకు మేలు చేకూర్చేలా విద్యుత్ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యాంశాలను వెల్లడించారు. ఇకపై జిల్లాలో యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జీలు అమలు చేయనున్నారు. అధికారులకు టార్గెట్ విధించారు. ఈ నెలలోనే 750 కనెక్షన్లు ఇవ్వనున్నారు. విద్యుత్ శాఖలో పనిచేసే సిబ్బందికి ₹1 కోటి ప్రమాద బీమా, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ ను అమలు చేస్తున్నారు. కొత్త కనెక్షన్లు, పేరు మార్పిడి వంటి సేవల కోసం వినియోగదారులు ఇకపై మీ సేవ లేదా గ్రామాల్లోని CSC సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. సైలెంట్ ఉన్నది. ఈజీఆర్సీ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం తాత్కాలికంగా టెంపరీగా మాత్రమే మనము కన్జ్యూమర్స్ ఇక్కడ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళెవరికి కూడా విద్యుత్ సరఫరాలో ఇబ్బంది అవ్వద్దు అనే ఉద్దేశంతో అండ్ ఎన్పీడీసీఎల్ని ఇక్కడ విద్యుత్ సరఫరాని ఓవర్సీ చేయమని ఏదైతే ఆదేశాలు టీజీఆర్సీ వాళ్ళు ఇవ్వడం జరిగిందో దాని ఆధారంగా ఈరోజు ఇక్కడ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ రేటెడ్ సప్లై బిజినెస్ ఏదైతే అంటామో దానిని ఓవర్సీ చేయడానికి ఇక్కడ ఎన్పీడీసీఎల్ మేనేజ్మెంట్ రావడం జరిగింది. అండ్ ఫర్దర్ గవర్నమెంట్ ఒక డెసిషన్ ప్రకారం సెస్కి డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ అనేది ఎక్స్టెన్షన్ అది డెసిషన్ దాని ప్రకారం టీజీఆర్సీ వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. టిల్ దెన్ ఇక్కడ విద్యుత్ వినియోగదారులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆఫ్టర్ ద మీటింగ్ ఇక్కడ ఉన్న శాఖ అధికారులు అందరితో కూడా మీటింగ్ పెట్టిన తర్వాత కొన్ని డెసిషన్స్ విచ్ యూ టేకెన్ టుడే ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న కన్జ్యూమర్స్ అందరికీ కూడా యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ని అమలు చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ వల్ల ఎక్కువ లాభం అనేది రైతులు ఎక్కువ లాభపడతారు. ఇక్కడ ఆల్మోస్ట్ 3000 సర్వీసెస్ మనకి ఓఆర్సీ ఎక్కువ ఉంది, డిమాండ్ నోటీస్ ఎక్కువ ఉంది, అమౌంట్ కట్టలేక మనకి రైతుల దగ్గర నుంచి సర్వీసెస్ ఇవ్వకుండా పెండింగ్ ఎక్కువ ఉండడం జరిగింది. ఈ యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ ప్రకారం వాళ్ళు కిలోవాట్కి ₹1000 అంటే రఫ్గా 5 HP మోటార్ అంటే మనకి 3.8 కిలోవాట్ ఉంటుంది. సో 3800 రూపీస్ వాళ్ళు అదనంగా కడితే వాళ్ళకి ఎటువంటి ఓఆర్సీ లేకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా మనం సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా కన్జ్యూమర్స్ ఎల్టీ కన్జ్యూమర్స్ ఎవరైతున్నారో డొమెస్టిక్ కావచ్చు, ఎల్టీ కేటగిరీ 3 ఇండస్ట్రీ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, వాళ్ళ కిలోవాట్ చొప్పున వాళ్ళు అమౌంట్ పే చేస్తే తర్వాత సర్వీస్ లైన్ వేయడము, సర్వీస్ రిలీజ్ చేయడం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. సో కన్జ్యూమర్స్కి సులువుగా వన్ టైం వాళ్ళు ఆన్లైన్లో పేమెంట్ చేస్తే వాళ్ళకి సర్వీస్ లైన్ కనెక్షన్స్ అనేది డెవలప్ జరుగుతుంది. సో అది మనం రాష్ట్రం మొత్తం అమౌంట్ చేస్తున్నాము, మనం సిరిసిల్లలో కూడా అమౌంట్ చేస్తున్నాము. అండ్ ముఖ్యంగా ఇది బెనిఫిట్ అనేది రైతులకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది, ఇండస్ట్రీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అండ్ ఫీల్డ్ లెవెల్లో కరప్షన్ అనేది కంప్లీట్గా దీనివల్ల మీరు నిర్మూలించవచ్చు. అండ్ వన్ టైం వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ కన్జ్యూమర్తో కాంటాక్ట్లెస్ విధానంగా మనం సర్వీస్ అనేది డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వచ్చు.
సెకండ్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ రివ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ మనకి ఎండలు ఎక్కువ పెరుగుతాయి. ప్లస్ మనకి ఎక్కడైనా ఫీడర్స్ కానీ టౌన్లలో ఎస్పెషల్లీ డీటీఎస్ ఓవర్లోడింగ్ కానీ అటువంటి సమస్య అనేది వస్తుంది. సో మా సైడ్ నుంచి ఎన్పీడీసీ నుంచి కూడా మనం ఇక్కడ సఫిషియెంట్ మెటీరియల్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, పోల్స్ రిక్వైర్మెంట్ ఉంది, లేదంటే ఏవీ స్విచెస్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పారు. అవన్నీ కూడా మనం వేరే స్టోర్స్ నుంచి కూడా డైవర్ట్ చేస్తున్నాం ఇక్కడికి. సో ఇక్కడ సమ్మర్ యాక్షన్ ప్లాన్కి ఏదైతే కావాల్సిన 11 kV లైన్స్ మనం టేకప్ చేయాలి, డిటిఆర్స్ మనం ఇక్కడ ఏదైతే టేకప్ చేయాలో అన్నీ కూడా రిక్వైర్డ్ మెటీరియల్ కూడా మనం డైవర్ట్ చేస్తున్నాం. అండ్ వర్క్స్ కూడా మనం ఇమీడియట్లీ స్పీడప్గా టేకప్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా, ఎన్పీడీసీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా మనము 1 crore యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాము అండ్ 10 lakhs గ్రూప్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. సో అవి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా మనం. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో చికెన్ వ్యాపారులు బుధవారం బంద్ నిర్వహించారు. పౌల్ట్రీ చికెన్ కంపెనీల సిండికేట్ విధానాల కారణంగా తమకు ఇవ్వాల్సిన కమిషన్ తీవ్రంగా తగ్గించారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 15% ఉన్న కమిషన్ను ఇటీవల 5% తగ్గించడంతో తమ వ్యాపారం నష్టాలకు వెళ్లిందని వ్యాపారులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో పేపర్ రేటుకే చికెన్ ఇవ్వాల్సి వస్తోందని, దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. పౌల్ట్రీ కంపెనీల మధ్య ఉన్న పోటీని తట్టుకొని ఎన్నో ఏళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్నప్పటికీ ఇలాంటి నిర్ణయాలతో చిన్న వ్యాపారులు నష్టపోతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు వెంటనే స్పందించి కమిషన్ పెంచి వారికి తమ బంద్ కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. మాది దేవరకొండ ప్రాంతం. ఈరోజు సమస్య వచ్చేసి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులకు మార్జిన్ ఇవ్వలేకపోతున్నారు. ఇదే పోల్ట్రీ కంపెనీలో దేవరకొండలో ఒక చికెన్ షాపులు ఇదివరకు 40 షాపులు ఉండేది. ఇప్పుడు ఇది పోల్ట్రీ కంపెనీ దేవరకొండ కూడా స్థాపించబడింది. మార్జిన్ విషయానికి వచ్చే వరకు ఇదివరకు 15-18 రూపాయలు ఉన్న మార్జిన్ గత 2 ఏళ్ళుగా మాకు 4 రూపాయలకు, అవసరమైతే 6 పేపర్ రేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చిరు వ్యాపారం మేము పౌల్ట్రీ కంపెనీ వచ్చినా కూడా మేము వాళ్ళు అనుకరించి వాళ్ళతో పాటు మేము నడుచుకుంటూ వెళ్ళాము. కాబట్టి అదే పౌల్ట్రీ కంపెనీ మేము బోన్లెస్ చికెన్ 350 ఉంటే 700 అమ్మాలని చెప్పి మళ్ళీ వాళ్ళు వచ్చేసి హోటళ్ళకి ఏం చేస్తున్నారు, 350 ఉన్నప్పుడు 700 పెట్టినప్పుడు దాన్ని 500 కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మేము ఉన్నది ఏం చేస్తున్నామండి, ఇప్పుడు 33 షాపులు ఉన్నాయి, ఇదిగో 45 షాపులు ఉన్నాయి, ఇప్పుడు 33కి వచ్చింది. రేపన్నాడు ఇది పోల్ట్రీ కంపెనీ, ఇంకో పోల్ట్రీ కంపెనీ దేవరకొండకు వచ్చేస్తుంది. అప్పుడు మా చిరు వ్యాపారులందరూ మేమైతే అంతమైపోతుంది, మార్జిన్ ఏం మిగలకుండా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము కోరుకునేది ఒకటి, మాకు మార్జిన్ ఇవ్వాలి. మాకు మార్జిన్ ఇచ్చేసి ఇప్పుడు గత కొద్ది కాలంగా రేటు కూడా పెరుగుతున్నాయి. 250 రూపాయలు చికెన్ లాస్ట్ లిమిట్గా ఉండాలి, అంతకంటే ఎక్కువ 350 పెరిగింది. ఇప్పుడు మేము ఒక వారం నుంచి బంద్ పాటిస్తామని చెప్పగానే రేట్ అనేది తగ్గించారు. రేట్ తగ్గించి ఇప్పుడు 350 నుంచి 260కి వచ్చింది. ఇంకా తగ్గితే కూడా బాగుంటుంది. మార్జిన్ కూడా మాకు పెంచాలి. మా సమస్య ఒకటి, మాకు మార్జిన్ పెంచాలి. ప్లస్ ఏంటంటే రోజు రోజుకి మన వ్యాపారం కూడా అందరికీ కూడా ఖర్చులు ఎక్కువవుతున్నాయి. ఇప్పుడు ఒక లోపల మన వర్కర్ చేసే అబ్బాయికి జీతము ఒక 5 ఏళ్ల క్రితం 10,000 ఇస్తే చేసేవాడు, ఇప్పుడు 18,000 అడుగుతున్నాడు. ఈ 4 రూపాయలు 5 రూపాయలు మార్జిన్ తోటి మీకు వాళ్ళకి ఏమి ఇవ్వలేము, జీతాలు వేయలేము, షాపులు కిరాయి కూడా కట్టలేము. ఇక పౌల్ట్రీ కంపెనీ వాళ్ళే పెట్టుకొని వాళ్ళే నడుపుకొని వాళ్ళే తినమని చెప్పండి చికెన్ షాపులు. ఇక మేము అమ్మేది ఉండదు, ఏమి ఉండదు. అందుకే మా సమస్య ఏంటంటే మార్జిన్ ఇవ్వండి, మాకు కొంత తిననివ్వండి, వాళ్ళు కొంచెం తినండి. కానీ మేమే తింటాం, మాదే ఇష్టారాజ్యంగా అంటే ఈ చికెన్ షాపులంతా మేమైతే చిరు వ్యాపారం ఎవ్వరు కూడా సహించేది లేదు. మేము ఎంత దూరమైనా ఎన్ని రోజులైనా సరే ఈ బంద్ పాటించి ఇట్లే కంటిన్యూగా ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇది బంద్ పిలుపునిస్తాం. ఈ రోజు నుంచి అది ఎన్ని రోజులైనా కానీ ఈ మార్జిన్ వచ్చే వరకు వాళ్ళు పైనుంచి దిగి వచ్చి ప్రెస్ నీట్ ఇచ్చి మాకు తగ్గించేసాం, మేము అందరం ఓకే అన్న తర్వాతనే ఈ బంద్ అనేది వరకు ఉంది. ఇది 4 రోజులు 5 రోజులు బంద్ కాదు, ఎన్ని రోజులైనా సరే ఈ బంద్ అనేది కంటిన్యూగా ఉంటుంది. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలతో మాట్లాడాలని సూచించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ అవినీతి అంశాన్ని పక్కనబెట్టి తమపై విమర్శలు చేయడం దారుణమన్నారు. కోకాపేటలో జరుగుతున్న కంపెనీ అవినీతి విషయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆధారాలతో వెల్లడించారని గుర్తు చేశారు. కాటా శ్రీనివాస్ గౌడ్ 2 సార్లు ఎమ్మెల్యేగా ఓటమి పాలై కూడా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. హరీష్ రావును విమర్శించే స్థాయి ఆయనకు లేదని, తన స్థాయిని మరిచి మాట్లాడడం మంచిది కాదన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 5 మున్సిపాలిటీలను కోల్పోయిందని, ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని తెలిపారు. స్థానిక మంత్రి కుమార్తె పెళ్లి పేరుతో వసూలు చేసిన విషయం అందరికీ తెలుసన్నారు. మార్కెట్ కమిటీ, దేవాదాయ శాఖ చైర్మన్ పదవులు, ఎన్నికల సమయంలో సీట్ల పంపకాల్లో వసూలు జరిగాయని ఆరోపించారు. నమస్కారం. మొట్టమొదలు ప్రెస్ సోదరులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మీతో కలవడం, 2.5 సంవత్సరాలు అవుతుంది మీతో ప్రెస్ మీట్లో పాల్గొనక. సకాలంలో వచ్చి ప్రెస్ మీట్కు రావడం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ,
ఈరోజు నిన్న కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, పెద్దలు మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద చేసిన కామెంట్ గురించి మొట్టమొదలు చెప్పడం జరుగుతుంది. ఆయన శాసనసభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్ మీద అన్ని ఆధారాలతో అసెంబ్లీలో లేవనెత్తినందుకు, దాంతోపాటు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా హైదరాబాద్కు హైటెక్ సిటీకి సమీపంలో కోకపేటలో నడుస్తున్న క్రెషర్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్, దాని విషయంలో పెద్దలు హరీష్ రావు గారు అన్ని ఆధారాలతో అసెంబ్లీ సభ ముందు పెట్టడం జరిగింది. దాంతోపాటు అంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడు మైపాల్ రెడ్డి గారి మీద ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రికి రాత్రి వచ్చి అరెస్ట్ చేసుకొని 30 రోజులు జైల్లో పెట్టిన సంగతి గిట్ట ఆయన లేవనెత్తడం జరిగింది. దాని మీద కాటా శ్రీనివాస్ గౌడ్ వారి బృందము నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దాని పూర్తి స్థాయిలో కాటా శ్రీనివాస్ చేసిన కామెంట్ అంతా ఫేక్, ఆయనకు ఆలోచన లేకుండా 2 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయి ఏమాత్రం నియోజకవర్గం మీద అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అదంతా ఆలోచనతో అడుగులేయాలి. ఒక నేషనల్ పార్టీకి వెళ్ళి 2 సార్లు ఓడిపోయి ఫేక్ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. దాన్ని సరి చేసుకొని విరమించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. దాంతోపాటు హరీష్ రావు విషయంలో మాట్లాడము ఒక శోచనీయం. ఎందుకంటే హరీష్ రావు స్థాయి ఇక్కడ, నీ స్థాయి ఇక్కడ, నా స్థాయి ఇక్కడ. ఉద్యమాలలో కీలక పాత్ర వహించి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్తో పాటు ఆయన లాఠీ దెబ్బలకు జైలుకు పోయి ఎన్నో రకాల అవస్థలు పడి తెలంగాణ సాధించిన దాంట్లో మొదటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు మాట్లాడము నీ స్థాయి కాదు. నీ స్థాయి లెవెల్లో మాట్లాడండి. దయచేసి స్థాయి లెవెల్లో మాట్లాడాలి, పద్ధతితో మాట్లాడాలి రాజకీయాలలో. కాబట్టి నీ స్థాయిని మించి మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్తారు. మొన్ననే మున్సిపల్ ఎలక్షన్లో 5 మున్సిపాలిటీలు 2 చెంపలు వాయగొట్టింది ప్రజలు. వాస్తవమా కాదా? దాంతోపాటు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి. మాజీ ఎంపీ వి హనుమంతరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్. మహబూబాబాద్ జిల్లాలో చికెన్ షాపులు బంద్. చికెన్ విక్రయాల్లో మార్జిన్ను పెంచాలని డిమాండ్. తుమ్కొండ మున్సిపల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయండి మహాప్రభు. చెత్త సేకరణ చేసే కార్మికులకు డంపింగ్ యార్డ్ లేక నానాయాతన. ఇవి ఇప్పటివరకు బలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.